సీఎం రేవంత్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ప్రాణహాని ఉందన్నారు ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తమ పార్టీ నాయకుల ఫోన్లతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ కూడా రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నారని అన్నారు. పోలీసులు సీఎంకు కొమ్ము కాస్తున్నారని, గాంధీ భవన్ నుంచి ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసేందుకు వెళితే దాన్ని తీసుకోకపోగా తిరిగి ఆయనపైనే కేసు నమోదు చేయడం హాస్యాస్పదం అన్నారు. పోలీస్ స్టేషన్లో జరగాల్సిన పనులు, డైరెక్టర్ ప్రాసిక్యూషన్ చేయాల్సిన పనులు గాంధీ భవన్లో అక్కడ ఉండే కాంగ్రెస్ లీగల్ సెల్ మొత్తం కూడా ఎఫ్ఐఆర్లో ఏముండాలి, ఏం ఉండకూడదు, ఎవరి పేర్లు ఉండాలి, ఎవరి పేర్లు ఉండకూడదు, అవన్నీ కూడా వాళ్ళు రాసి ఆ కంటెంట్ను మరి వాళ్ళ కార్యకర్తలకు ఇస్తే, వాళ్ళ కార్యకర్తలు మేఘాల మీద ఆదిలాబాద్ నుండి అలంపూర్ దాకా, కొడంగల్ నుండి కోదాడ దాకా ఎక్కడ నుంచి వీలైతే అక్కడ వాళ్ళు కేసులు పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద గాంధీ భవన్లో కంప్లైంట్లు తయారవుతున్నాయి. ఇది వాస్తవం. ఇవాళ గాంధీ భవన్ ఒక డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా మారింది. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇవాళ తెలంగాణలో పారదర్శకంగా మారాల్సిన పోలీస్ వ్యవస్థ గాంధీ భవన్ కనుసరణలో నడుస్తుందని చెప్పడం కోసం చాలా బాధపడుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా మారి మొత్తం పోలీసు శాఖను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అందుకొరకే ఈరోజు అరాచక పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. అయితే నేనేదో నామకే వాస్తే ఈ కామెంట్లు చేయడం లేదు.